హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది? ఓటింగ్లో తారుమారైపోయినాయి. ఎవరు ఫస్ట్లో ఉండారు, ఎవరు ఓటింగ్ తగ్గింది, ఈ ఓటింగ్ తగ్గడానికి ఏమేమి కారణాలు, ఊరికి అరవటాలు ఏడవటాలు అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. అసలు మాధురి గారు వంట చేస్తానుకున్నారు కిచెన్లో, ఏమన్నా గొడవలు అయినాయా? చక్కగా వండి పెట్టింది. రేషన్ మేనేజర్గా మా దివ్య ఉంది. ఇప్పుడు దివ్య వంటకాడికి వస్తే రేషన్ మేనేజర్ తనుజ అయితే ఒకటే గొడవలు, చిన్నదాని పెద్ద పెద్దగా అరవటం. మరి ఆ గొడవలే కంటెంట్ అనుకుంటారా? ఊరికే అరుస్తాను తనుజ. ఎప్పుడు మా ఫుడ్ మానిటర్ అయినా రేషన్ మేనేజర్ అయినా ఎప్పుడు గొడవలే. అంతకుముందు గొడవలే, ఇప్పుడు గొడవలే. చిన్నదాని పెద్దగా అరవటం, గొడవలు చేయటం, చిన్నటికి కూడా. దివ్య ఏమో గౌరవ్ని షటప్ అంటది. అయిపోయిందని చెయ్యి ఇట్లా అంటే అయిపోయింది అంటాం కదా, అయిపోయిందనే దాన్ని ఇట్లా అన్నావు అని రేపు నాకు సార్ అడగారు. ఇట్లా అన్నావు అంటే అదేందో ఆమె ఫోక్ చేసినట్టంట. అది పెద్దగా నోరు వేసుకొని అరుతుంది. ఏంది గౌరవ్ తెలుగు రాన్నాడు కాబట్టి ఏదో పాప మాట్లాడుతున్నాడు. అయిపోయిందని ఇట్లా మనం చేయటం అంటాం కదా, అయిపోయిందని అట్లా అంటే దాన్ని ఫోక్ చేస్తున్న ఎట్లేంటి అని అంటది. ఏంది అర్థం కదా, ఊరికి నోరు వేసుకొని అరుస్తూ ఉంటుంది. భరణి ఆయన మాట ఎత్తొద్దు అంటే భరణి గారి మాట ఎత్తకూడదంట. మరి భరణి గారికి గుడ్లని పెట్టింది, ఎక్కువ కూర వేసి పెట్టింది, అన్నీ చేసింది. మాధురి కనిపెట్టి అడిగింది. అదే అడిగాడు గౌరవ్ కూడా, భరణి గారికి అయితే పెడతారని. దానికి భరణి గారి మాట ఎత్తొద్దు, ఆయన మాట ఎత్తొద్దు. ఎవరి మాట ఎత్తాలి? పెట్టింది ఆమె కదా. భరణి గారి మాట ఎత్తినది ఆమెకు అంత కోపం వచ్చేసింది, గౌరవ్ ఎత్తాడని. అంత కోపం వచ్చేసి గొంతు పెద్దది చేసి ముఖం ఎటు పెట్టేది. ఏం అరుతుంది అసలు అబ్బా. మా తెలుగు రానాడు కాబట్టి ఆమె మీద అరుతుంది. మిగతా అరవమని రేపు నాకు సార్ ఖచ్చితంగా ఎట్లా అంటే తప్పేందమ్మా అని అడగాలి దివ్యాని. ఖచ్చితంగా అడిగితే మంచిది, వీడియో చూపించి. మరీ నోరు అబ్బో ఎంత పెద్దగా చూస్తుంది భరణి గారు వచ్చిన దగ్గర నుంచి. సరే చూద్దాం మనం ఓటింగ్లోకి వెళ్ళి. నామినేషన్ లేదంటే జనం ఎత్తి బయట వేసేవాళ్ళే. ఫస్ట్ తనుజ ఉంది. తనుజ ఫుడ్ మానిటర్ అయినప్పుడల్లా గొడవలే, చిన్నదాని పెద్దని గొడవలే. ఇప్పుడు ఏదైనా కానీ తినేటప్పుడు సరే అందరం సరిపోదని తిన్న తర్వాత చెప్పు. తినేటప్పుడు ఇద్దరు తప్పు ఉంది. ఇప్పుడు సంజన తినేటప్పుడు చెప్పిందని భర్త వెళ్ళింది, కానీ తనుజ వచ్చి సంజనతో చెప్పలేదు, ఇమ్మానుయల్తో చెప్తుంది. అట్లా చెప్పాను. దానికి తినేటప్పుడు ఏంది గొడవలు? ఎప్పుడు సాయం దొరికిద్దా కంటెంట్ ఏదో ఒకటి చేద్దామని సంజన దొరికింది కదా. నీకు ఏడ్చుకుంటూ వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేస్తూ బాత్త ఉండేవాళ్ళు అయితే లోపలికి వెళ్ళి యాపిల్స్ తింటారా? లోపల ఏడుస్తూనే బాత్త అరుస్తూనే యాపిల్స్ తింటా ఉంది సంజన. నేను ఉండలేను, నువ్వు ఫుడ్ కొండలేను. ఎవరు ఉండమన్నారు? అక్కడ సర్దుకొని తినాలి కాబట్టి లాస్ట్ రెండు ఫుడ్ కాదు చెప్పింది. కానీ అది కూడా చిన్నగా కూడా చెప్పొచ్చు, తిన్న తర్వాత కూడా చెప్పొచ్చు. తనుజ తినేటప్పుడు కాకుండా తిన్న తర్వాత అని చెప్పొచ్చు. చెప్పేసుకోమని చిన్నగా కూడా చెప్పొచ్చు. ఊరికి గొంతేసుకొని పెద్దగా అరుస్తూ ఉంటుంది. నాకు చెప్తున్నాను. ఎప్పుడు రేషన్ మేనేజర్ అయినా ఇవే గొడవలు తనుజతోటి. వంట దగ్గరికి వస్తే దివ్య గొడవలు. మాధురి ఉంది, ఏమైనా గొడవ అయింది? అసలు ఎంత కమ్మగా ఉంది, ఊరికి అరుస్తుంటుంది. దీన్ని బట్టి కూడా ఓటింగ్ అయినా కానీ ఫస్ట్ ప్లేస్లో ఉంది తనుజ. 6 గొడవలతోటి 3 తిట్లతోటి మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఇక్కడ ఒకటి ఏం చేశాడంటే, రేపు నాకు సార్ అయితే వీడియో చూపించేవాడు ఖచ్చితంగా. రాముకెళ్ళి సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ టాస్క్ ఆడేటప్పుడు భరణి గారు గెలిచారా, భరణి గారి సంచాలకేమో సుమనం, శ్రీజ సంచాలక్ కళ్యాణ్. వీళ్ళిద్దరు ఎవరు గెలిచారంటే వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ రాకుండా అరుచుకుంటుంటే రాము వచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్ ఎదిరించుకొట్టాడు. మాట్లాడదు పో అనేది ఎవరైనా వాయిస్ రైజ్ చేసి మాట్లాడచ్చు. అక్కడ ఎవరు తప్పుంటే ఎవరు మాట్లాడమని నాకు సార్ చెప్పాడు. మాట్లాడదు పో అంటే హౌస్మేట్గా అడిగే హక్కు రాముకు ఉంది. అదే రాము అన్న, నేను బరాబర్ మాట్లాడుతూ నా హక్కు ఉందని రాము అన్నాడు. దానికి అప్పుడైతే కోపం గెలిపి తర్వాత సారీ చెప్తున్నాడు. సారీ చెప్పకపోతే రేపు అదే వీడియో వచ్చేది, ఎదిరించుకొట్టినందుకు రాముని. ఎందుకంటే నేను ఆల్రెడీ పోయిన వారం తనుజ వీడియో చేశారు, రాముని తక్కువ చేసినట్టు వీడియో చేసి తనుజకి ఫుల్ కోడింగ్ అది పడింది. ఇప్పుడు అదే కోడింగ్ కళ్యాణ్ కూడా పడేది. ఇప్పుడు కానీ సారీ చెప్పకపోతే వెంటనే వెళ్ళి సారీ చెప్పేశాడు. నేను అట్లా తప్పుగా లేదని సారీ చెప్పాడు. ఆ షార్ట్ అవుట్ చేసుకున్నాడు. లేదంటే నాకు సార్ చేతులు ఉండేది కళ్యాణ్కి. అయినా కానీ అడుగుతారేమో చూడాలి. అయినా ఓటింగ్ పడతానే ఉంది కళ్యాణ్కి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. సంజన ఆ నోట్లో కోపంలో ఏదో ఒకటి అనేస్తుంది. అదే పెద్ద మైనస్ అయిపోతుంది. అది నామినేషన్లోకి వచ్చేస్తుంది. నిన్నేమో తనుజ ఫుడ్ కాడ అన్నదని ఏడుస్తూ గందరగోళం చేసింది. ఆ చిన్నదానికి కూడా నోటికి ఏదో వస్తుంది అనేస్తుంది. అదే కొంచెం మైనస్ అవుతుంది అక్కడ. ఇప్పుడు అందరూ ఉండేటప్పటికి తను పప్పులేం ఉడకట్లే అక్కడ సంజనది. అయినా కానీ ఇమ్మానుయల్ లేడు కాబట్టి ఇమ్మానుయల్ వాడికి ఖచ్చితంగా సంజన పడుతుంది. దాన్ని బట్టి థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్ రాము ఉన్నాడు. రాము రీతి ఏమనుకున్నారు తెలుసా? ఏం చేస్తున్నారా మనం, ఏం బీగుతున్నామరా మనం వాళ్ళిద్దరే చెప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఊరికి కూర్చుంటున్నారు, ఏం లేదు. అయితే
నిన్న బాణీ గారి తరఫున మాత్రం రాము బాగా ఆడాడు ఆట. దానికి ఛాన్స్ వస్తే రాము బాగా ఆడతాడు, ఛాన్స్ రాకే. ఫోర్త్ పొజిషన్ రాము, ఫిఫ్త్ పొజిషన్ రీతు డెమాన్ చూస్తే బిగ్ బాస్ రెడ్ కార్డు ఇచ్చి వీళ్ళిద్దరు ఎవరినో ఒకరు బయటకు పంపిస్తే పోయిద్ది. రీతు ఆడే ఆటకు కానీ డెమాన్ ఆడే ఆటకు కానీ వాళ్ళిద్దరు కూడా మంచిగా ఆడతారు. ఆ ఆడే ఆటని వాళ్ళ చేతులారా వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు ఈ ట్రాక్లు పెట్టి. అమ్మ వెళ్తుంది, వెళ్ళేదాన్ని అట్లా లాగి బెడ్ మీద పడేటిపోయింది డెమాన్. అది ఎట్లా అంటారంటే ఫిజికల్ అయ్యారు అంటారు. దాని కిందకే వస్తుంది. అమ్మ ఎట్లన్నామని ఏమన్నామని అక్కడ తోయటం తప్పనే అంటారు. నువ్వు కూడా నిలబడి మాట్లాడవచ్చు కదా, వెళ్ళలేదని ఎందుకు వెళ్ళనిచ్చు కదా. డెమాన్ కూడా అమ్మాయి వెళ్తుంటే వెళ్ళని లాగి బెడ్ మీద పడేసి మరి చెప్పాల్సిన అవసరం ఏముంది. మళ్ళీ వెంటనే వచ్చి ఆమె తినిపిస్తుంది. అంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు వెంటనే వచ్చి కిచెన్లో చపాతీ చేస్తున్న తినిపిస్తుంది. అంటే కొట్లాడుకుంటేనేమో జనం ఏమో కొట్లాడుకోవడం. ఈ ట్రాక్లు ఏంది గోల అసలు. రెడ్ కార్డు ఇచ్చి ఇద్దరు ఎవరినో ఒకటి పంపిస్తే సరిపోయింది. వాళ్ళు ఆడే ఆటకి ఎవరు ఇండివిజువల్గా ఆడుకుంటే మంచి క్రేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆడినా కానీ ఈ ట్రాక్ల వల్ల ఇసుకిస్తాం. బాత్రూంలో ఇదే ట్రాకు, రోజు రూమ్లో ఇదే ట్రాకు, లివింగ్ రూమ్లో ఇదే ట్రాకు, కిచెన్లో ఇదే ట్రాక్. ఏ గోల పైన బయట కూడా ఇదే గోల. ఎక్కడ బట్టది మరి కంటెంట్ కోసం చేస్తున్నారా, కావాలని కొట్టుకుంటున్నారా? ఇద్దరిలో ఎవరు తప్పనేది చిన్న కామెంట్ చేయండి నాకు. ట్రాక్ వాళ్ళు కొట్టుకుంటున్నారు లేదంటే కంటెంట్ కోసం ఇయటానికి ఏమన్నా తిట్టుకుంటున్నారు అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. కొంచెం పని కట్టుకొని ఇద్దరు డ్యామేజ్, ఇద్దరు కూడా కరెక్ట్ కాదు. 6th ప్లేస్లో డెమాన్ ఉన్నాడు, 7th గౌరవ్ ఉన్నాడు, 8th మాధురి ఉంది. పాపం గౌరవ్ అయితే ఆయన తెలుగు అర్థం కాదు, ఆడటం అయితే ఫిజికల్ బాగానే ఆడుతున్నాడు. మాధురి లాస్ట్లో ఉంది. నా మాధురి కొంచెం సైలెంట్ అయిపోయింది, చాలా పాపం మాట్లాడట్లేదు. మొన్న ఇచ్చిన దగ్గర నుంచి చిన్నగా మాట్లాడుతుంది, పెద్దగా పట్టించుకోవట్లేదు. చెప్పేది కూడా చిన్నగా చెప్తుంది. ఆ మాధురి దగ్గరికి వెళ్ళంట డెమాను అక్క అని కూర్చొని మాట్లాడాడంట. నామినేషన్లో ఆమె నన్ను తిడితే నువ్వు ఎందుకు వెళ్ళి మాధురి పక్కన మాట్లాడతావు అక్క అని. ఇది పాయింట్ రీతుది. అది ఏంటి నన్ను బాగా మాట్లాడితే నాతో బాగుండేది కాబట్టి నేను మాట్లాడానేమో డెమాన్ అంటాడు. ఇక్కడేమో రీతు అట్లా ఇద్ది నన్ను నీ వల్లే కదా నన్ను తిడుతుందని రీతు వదలకుండా జిడ్డులాగా తిట్టుకుంటూనే ఉన్నారు. దానికి మాధురి కూడా చెప్పింది పోనీ అంటే కూడా పట్టించుకోవట్లేదు. అంత గొడవ చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడైతే సేఫ్ జోన్లో కళ్యాణ్, తనుజ, సంజన ముగ్గురు సేఫ్ జోన్. మిగతా 5 రాము, రీతు, డెమాన్, గౌరవ్, మాధురి 5 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 5 ఎవరైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే పైన ఉండే వాళ్ళకే ఓటింగ్ అంతా షేర్ అయిపోతుంది. వీళ్ళకేముంది ఇంకా 5 ఎవరైనా వెళ్ళిపోతారు. వీళ్ళు ఇష్టమైన మీకు ఇష్టమైన కంటెస్టెంట్ 5 ఎవరైనా ఉంటే ఓటేసుకోండి. ఎవరికి వేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.